హాయ్ అండి. సన్నకార పూస తయారు చేశాను. చూడండి ఇది ఎలా తయారు చేశానో చెప్తాను. దీనికి మనం ఒక గ్లాసు అంటే మనకి 150 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటే చక్కగా పావు కేజీకి సరిపడగా పావు కేజీ వస్తుందండి కారపూస, సన్న కారపూస. సేవ్ అని కూడా అనొచ్చు. దీన్నైతే ఎలా తయారు చేసుకోవాలంటే చాలా సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థములు అవి స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. మనం ఒక బౌల్ ఏదో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటాం కదా, ఒక బేసిన్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాసులు శనగపిండి తీసుకుందామండి. దాంట్లోకి ఒక పెద్ద స్పూన్ తోటి బటర్ తీసుకుందాం. బటర్ లేకపోతే వెన్న, మనం ఇంట్లో తయారు చేసుకున్న వెన్న అయినా పర్వాలేదు, లేదంటే మనకి షాప్లో దొరికే అమూల్ బటర్ అయినా తీసుకోవచ్చు. అదొక బటర్ తీసుకుందాం. అది ఈ బాక్స్లో ఉన్నది చీమిరపకాయల కారం అండి. ఈ కారం ఘాటుగా ఉంటుంది, అలాగే అదే సన్నకార పూస రెడ్ కలర్లో రాకుండా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది అది వేస్తే. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, అవన్నీ వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలండి పిండిని. ఈ వెన్న, ఈ నెక్స్ట్ సాల్టు, కారము అన్నీ పిండికి పట్టేటట్టుగా పొడి పిండికి ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ చేర్చుకొని మనం పిండిని చక్కటి ముద్దలాగా తయారు చేసుకోవాలండి. సాఫ్ట్ పిండి ముద్దలా తయారవుతుంది. మధ్య మధ్యలో శనగపిండి కదా, చేతికి అంటిపోతే ఒక్కొక్కసారి నూనె చిన్నది ఆయిల్ అంటించుకొని చేతికి రాసుకొని కూడా పిండిని చక్కగా సాఫ్ట్ డోలో తయారు చేసుకోవచ్చు. దాన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఈలోపు ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని సన్న కారపూస వేసుకోవడానికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి గొట్టం ఉంటుంది కదండి జంతికల గొట్టంలో, అది ఆ బిళ్ళ తీసుకొని చక్కగా జంతికల గొట్టం లోపల సైడ్ కూడా ఆయిల్ ఒకసారి రాసుకొని, ఉట్టి శనగపిండే కదండి స్టిక్ అయిపోద్ది అన్నమాట. ఆయిల్ రాసుకొని అలాగా చిన్న చిన్నగా పార్ట్స్ పిండి, జంతికల గొట్టంలోకి ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసుకొని మూత బిగించి మనం చక్కగా జంతికలు నూనె కాగిపోద్ది. ఈలోపు అందులోకి కారపూస ఒత్తుకోవచ్చండి. ఆయిల్ మాత్రం సిమ్ టు మీడియంలో పెట్టుకొనే ఒత్తుకోవాలండి, లేకపోతే వేసిన వెంటనే మాడిపోద్ది. జాగ్రత్తగా చూసుకోండి, హైలో మాత్రం పెట్టొద్దు. ఇది వేసిన వెంటనే వేగిపోద్ది. ఇలా వేయగానే అలా తీసుకోవడమే. ఎక్కువసేపు వేయిస్తే కలర్ మారిపోద్ది, బాగుండదు. ఇప్పుడు దీనికి నేను చీమిరపకాయల కారం వేసాను కదండి, అందుకని తెల్లగా వస్తుంది. ఒకవేళ ఇన్కేస్ మన దగ్గర చీమిరపకాయల కారం లేకపోతే పచ్చిమిరపకాయలు ఆ మాత్రం పిండికి, ఆ గ్లాసుల పిండికి ఒక 4-5 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసి కొంచెం పలచగానే మిక్సీ పట్టి వడకట్టుకొని ఆ వాటర్ కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ముద్దగా వేసామంటే ఆ చిన్నగా ఉంటాయి కదండి కారపూస హోల్స్, అవి దిగదండి ఆ మధ్య మధ్యలో అడ్డుకుంటే. అందుకని పచ్చిమిరపకాయలు ముద్దలా కొంచెం పలచగా గ్రైండ్ చేసుకొని ఆ వాటర్ని ఆ పిండిలో కలుపుకొని కారపూస చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గర చీమిరపకాయల కారం ఉంటే అదైనా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. మనం ఇలాగ రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా అన్నీ ఎంత పిండి ఉంటే అంత పిండిని ఒత్తుకొని నూనెలోని కొంచెం కొంచెం ఒత్తుకోవాలండి. ఎక్కువ అనుకోండి ముద్దగా అయిపోద్ది ఒకదాని మీద ఒకటి పడి. అలా కొంచెం కొంచెం ఒత్తుకొని వేలుతో కట్ చేసుకోవాలి. శనగపిండి కనుక స్టిక్కీగా ఉంటుంది. అలాగా మనం ఫ్రై చేసుకుంటే ఒకే ఒక్క నిమిషం వేసిన వెంటనే తిరగేసి మళ్ళీ ఒక్క క్షణం ఉంటే సరిపోద్దండి, చక్కగా వేగిపోద్ది. చీమిరపకాయల కారం వేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్, మన ఒడియాల్లోనైనా ఇలాగా కారపూసలో కానీ, చెగోణీల్లో కానీ, దేంట్లోనైనా జంతికల్లోనైనా వేసుకుంటే ఎరుపుగా ఉండకుండా తెల్లగా ఉంటాయండి. అంటే కొంచెం మంచి కలర్తో ఉంటాయి, సంపెంగ పువ్వు కలర్లో. చాలా చూడడానికి కనువిందుగా ఉంటాయి. అలాగా అందుకు చీమిరపకాయల కారం. పైగా దాని స్పైసీ ఏంటంటే చిన్న ఘాటు ఉంటుంది. పచ్చిమిరపకాయల కారం కన్నా చీమిరపకాయల కారం ఘాటు ఉంటుంది. తక్కువైనా కూడా రుచిగా ఉంటుంది. చీమిరపకాయల కారం అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకొని అదైనా ఆ పిండిలో కలుపుకొని వేసుకోవచ్చు. రుచి చూసుకొని పిండికి ఉప్పు కారం సరిపోలేవా అని అలా గొట్టంలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ కారపూస అంటే నాకైతే చాలా చాలా ఇష్టమండి. మీలో ఎవరికైనా ఈ కారపూస ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా అనిపిస్తుంది నా వీడియో చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చక్కగా అస్తమాటికి బయటే కొనుక్కోని అవసరం లేకుండా ఇంట్లో కూడా ఒక్కసారి ఇలా తయారు చేసి చూడండి. చక్కగా ఎక్కువ ఎక్కువ చేసుకోక్కర్లేదండి, కొంచెం కొంచెం చేసుకుంటే ఒక 3 days వస్తుంది. అప్పుడు ఒకే వెరైటీ ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, రోజు తినమన్నా బోరింగ్గా ఫీల్ అవుతారు. అందుకు కొంచెం కొంచెంగా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 3 days ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు టీతో పాటు స్నాక్స్గా కూడా మనం ఇస్తే బాగుంటుందండి. చాలా
చాలా టేస్టీగా ఉండే కారపూస అయితే సన్న కారపూస నేనైతే ఇలా తయారు చేశాను. చూడండి సౌండ్ కూడా వస్తుంది, విరిపి చూపిస్తాను. క్రంచీగా ఉంటుంది, ఇంకా తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది నా వీడియో? ఇప్పుడు దీన్ని మనం చక్కగా బాక్స్లోకి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే 3 days 4 days హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అంతేనండి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు మరికొంతమంది చూసే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. చక్కగా సన్న కారపూస తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఈ వేసవిలో పిల్లలకి చిరుతిళ్ళు కింద ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.